మరణాన్ని జయించి పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభు 40 రోజులు శిష్యులతో ఈ భూలోకములో ఉండి వారిని అనేక రకాలుగా బలపరిచి అనేక ప్రదేశాలలో అనేక ప్రాంతాలలో ఆయన దర్శనమిచ్చి భయాందోళనతో చెల్లాచెదరైనటువంటి శిష్యులందరినీ ఒక చోట చేర్చి ఆయన వారిని విశ్వాసవంతులుగా బలపరిచి బోధకులుగా మలచి దీవించి వారిని లోకానికి పంపుతూ ఉన్నాడు. ప్రపంచ నలుమూలలకు మీరు వెళ్ళండి, పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇచ్చి నా శిష్యులుగా మీరు తయారు చేయండి అని ప్రభువు ఈ యొక్క అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. పరలోకానికి ఆరోహణమయ్యి తండ్రి కుడిపక్కన కూర్చుని ఉన్నాడు. మరి మనల్ని మనం పరీక్షించుకోవాలి. నేను క్రీస్తుతో పాటు ఆరోహణమవటానికి, మహిమపరపబడటానికి, పరలోక రాజ్యం చేరటానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనల్ని రక్షించటానికి, రక్షణ మార్గంలో నడిపించడానికి, పరలోక భాగ్యం మనకి దయచేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని మనం గ్రహించి మరి క్రీస్తుతో పాటు క్రీస్తు మనల్ని పరలోక రాజ్యంలో చేరటానికి నన్ను నేను సంసిద్ధంగా తయారు చేసుకుంటూ ఉన్నానా? లేకపోతే ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని బోధనలు విన్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత విశ్వాసంలో మనం గడిపినా చివరికి సైతాన్ యొక్క శోధనలో, సైతాన్ యొక్క ప్రలోభాల్లో ఇంకా చిక్కుకుని మనం జీవిస్తే చివరికి మనకి పడేటువంటి గతి ఏమిటి? ఎక్కడికి పోతాం మనము? అవరోహణం అంటే పాతాళ లోకానికి వెళ్ళిపోతామనేటువంటి విషయాలను మనం గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.